నిజామాబాద్ జిల్లా అంబం శివార్లో మోడల్ కళాశాల హాస్టల్లో 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విద్యార్థులను వర్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏఎన్ఎం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థినుల తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు. డీఈఓ వెంటనే స్పందించి ఏఎన్ఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్కూల్లో పిల్లలకు ఐరన్ ట్యాబ్లెట్లు ఇవ్వడం వల్ల ఫుడ్ ట్యాబ్లెట్ పాయిజన్ అయింది. ఇక్కడ దాదాపు 9 మంది పిల్లలు ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఇప్పటి వరకు. కానీ వెనుక ఉన్న అసలు కారణం ఏంటనేది డాక్టర్ గారు వెనక్కి తీసి ఆ సమస్య చెప్పే వరకు తెలియదు. కాబట్టి వెంటనే హాస్టల్లో వంట మనుషులు కావచ్చు, అక్కడ ఉన్న స్కూల్లో ప్రిన్సిపాల్ కూడా, అక్కడ ఏఎన్ఎం కూడా వీళ్ళకి తిన్నా లేదా అడగకుండానే ట్యాబ్లెట్ ఇవ్వడం వల్ల పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోకుండా ఈ చర్యలు పాల్పడే వారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.